అక్రమ ఇసుక రవాణా మాడుకొండని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తే ఎవరైనా ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ట్రాక్టర్లు, టిప్పర్ యాజమాన్లు ఇసుక కోసం బాడుగకు ఇవ్వొద్దని సూచించారు. ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి 100% న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నందలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ టిప్పర్ కానీ ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు. నేను అందరికి చెప్తున్నా, టిప్పర్లు ట్రాక్టర్లు బాడికేద్దండి, ఇసుకేకో నష్టపోతారు. నాకు తెలిసి ఏం చేయాలనో ఏం చేయకూడదో నాతో కష్టపడిన వాళ్ళకి 100% చేస్తా. 100%. ఎస్పెషల్లీ మా కౌన్సిలర్ మటుకు వదిలేదు. వాళ్ళని నాతో పాటే ఉంటారు. రైట్, చేయాలా, కంపల్సరీ నేను నా కౌన్సిలర్లకు చేయాలా. నాకు వదిలిపెట్టండి. ఇసుక విషయంలో నేను ఊరుకోను. పోయిన 5 సంవత్సరాలు కూడా ఊరుకోలేదు. మీరే ఎందుకు చేసుకోవాలా? ఒక పని చేద్దాంలేండి, అంతా ఒకసారి వేసి అందరికి పంచుదాంలే. పాప నువ్వు ఒక్కడే చేసుకోవాలా? దగ్గర 40 పేర్లున్నాయి. భద్రం, దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి. 5 ఏళ్లు నాతో ఉన్నారు, కష్టపడ్డారు. ఇసుక విషయంలో నేను ఒప్పుకోను. కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం. తప్పు ఎవడన్నా చూపినోడు ఉంటే నేను వస్తున్నా, రండి. తప్పకోకుండా నా డ్యూటీ. నేను మిమ్మల్ని మరవను. మీ వల్లే నేను ఆడ నిలబడగలిగిన. దయచేసి చెప్తున్నా, ఇసుక విషయంలో మానుకోండి అందరూ. ఎవడైనా సరే, నా బంధువైనా సరే, నా మిత్రుడైనా సరే, నా స్నేహితుడైనా సరే, నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే, ఇసుక విషయంలో మానుకోండి.